10 times చదివి వినిపించారు. బిఫోర్ దిస్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఇది ఏమైపోయారు? మీకు భయం అయితే ఆర్డర్ పాస్ చేయడం, రాజీనామా చేసి సన్యాసం తీసుకోండి, ఈ అడవులకో వెళ్ళిపోండి. చట్టం క్లియర్గా ఉన్నప్పుడు చట్టం ఇంటర్ప్రిటేషన్ కన్ఫ్యూజన్ ఉంటే అది వేరే. ఇప్పుడు నేను ఈవీఎంలతోనే ఎలక్షన్ చేయకండి, బ్యాలెట్ పేపర్లో చేయమని జస్టిస్ విక్రమ్నాథ్ గారు మంచి 25 minutes మాట్లాడారు. ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అయితే చూపించారు. ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అవుతాయో ఎక్స్పర్ట్లతో చెప్పించమన్నారు. ఇలాన్ మస్క్తో చెప్పించారు, ట్వీట్ చేయించారు. అమెరికాలో ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్తో గెలిచిన ట్రంప్తో చెప్పించారు. మీరు చూడలేదా అది? ట్రంప్ మాట్లాడడం, ఇలాన్ మస్క్ని తీసుకొచ్చి టెస్టిఫై ఇస్తారు. ఇలాన్ మస్క్ని మీరు సమన్ ఇష్యూ చేయమన్నారు. ఎంత న్యూస్ అయిపోను. ఇలాన్ మస్క్ వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టులో నిలబడితే ఆయన రెడీగా ఉన్నాడు. కోర్టు సమన్ ఇవ్వకుండా, కోర్టు నోటీస్ ఇవ్వకుండా లైవ్ పెట్టమన్నాను సుప్రీంకోర్టుని. ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అవుతున్నాయో మేము చూపిస్తాం లైవ్లో. 14 విశాఖపట్నంలో బటన్ నొక్కితే కొండకి 3 బీజేపీకి ఎలాగ ఓటు పడింది, 14 నుంచి 3కి. రిమోట్ కంట్రోల్ లాగే, జస్ట్ రిమోట్ కంట్రోల్ ఎలా నొక్కితే ఓటు మారుతుందో అలా ప్రోగ్రామ్ చేసుకుంటున్నారనే హరిప్రసాద్, చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్, సుప్రీంకోర్టులో ప్రూవ్ చేశాడు, ఎలక్షన్ కమిషన్లో ప్రూవ్ చేశాడు 2019లో. ఈయన అంటాడు గెలిస్తే ఈవీఎంల కాదా, ఓడిపోతే ఈవీఎంల. మరి వేరా నేను చెప్పింది కూడా నీకు బుర్రలేదా? గెలిచినోడు ఎందుకు ఈవీఎంల ద్వారా నేను గెలిచాను అంటాడా? అప్పుడు జగన్ అన్నాడా? ఇప్పుడు చంద్రబాబు అంటాడా? ఓడిపోయినాడే అంటాడు. దొంగ రాకపోతే దొంగ రాలేదు అని ఎవడైనా అంటాడా? దొంగ వస్తేనే ఆ వెనక గోడకి ఎంతాడండి, ఆ పై గోడకి ఎంతాడండి, డోర్ బద్దలు కొట్టాడండి, లోపలికి వచ్చాడండి, తాళం వేసేసి ఉంటే బెడ్రూమ్లోకి వెళ్ళాడండి, ఇలాగ అల్మరాలో ఓపెన్ చేశాడండి, ఈ గోల్డ్ అంతా ఎత్తుకుపోయాడండి, నగదు డబ్బు అని దొంగ వస్తేనే అంటారు. దొంగ రాకపోతే ఆ దొంగ రాలేదండి, ఆ వెనకలూరులో నుంచి రాలేదని ఎవడని చెప్తాడా? కోర్టులకే బుద్ధి లేకపోతే ఒరే బాబు మీడియా మీరైనా నాకు లైవ్లు ఇస్తే ఆడుకుంటాం. దేవుడు మనకిచ్చిన చట్టం, అంబేద్కర్ ఇచ్చిన చట్టంతో కేపాలున్నాడు. ఎల్లో అరెస్ట్ చేసుకో. ప్రశాంత్ భూషణ్ ఏదో అన్నాడని అరెస్ట్. ప్రశాంత్ భూషణ్ని నడిపించింది నేను. మీరు మీడియా మిత్రులు కాల్ చేసి కనుక్కోండి. అమెరికా నుంచి కాల్ చేశా. ప్రశాంత్ భూషణ్ సరెండర్ అవ్వద్దు, నేను ఎవరింటికి సాధారణంగా వెళ్ళను, ఆయన కష్టాల్లో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి చెప్పా నేను నీతో ఉన్నా. జ్యోతిని తీసుకెళ్ళా, ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్ళా, కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళా, కాన్రాడ్ సంఘం ఆ ఇంటికి వెళ్ళా ముఖ్యమంత్రి, స్టాలిన్ ఇంటికి వెళ్ళా ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళగెళ్ళాను. వెళ్తున్నా. ప్రపంచ ప్రెసిడెంట్ల ఇంటికి వెళ్ళినోడిని నేను. దేశాన్ని రక్షించడానికి, రాష్ట్రాలు రక్షించడానికి, ప్రజలను కాపాడడానికి ముఖ్యమంత్రుల ఇంటికి కూడా వెళ్తున్నాను. ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలని. సో కోర్టులో మ్యాటర్ ఉంటుండగా మాట్లాడకూడదట ఎవడు చెప్పాడు? ఎక్కడుంది కాన్స్టిట్యూషను? సైటేషన్ ఒకటి ఇవ్వండి. వీళ్ళేమో లాడ్లా, అదే సుప్రీంకోర్టులో వేస్తున్నాను. వీళ్ళు లాడ్లు కారు, వీళ్ళు లాడ్లా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న శాండ్ గురించి, మినరల్ గురించి 2 గంటలు అన్నాడు ఈ యాక్టింగ్ జస్టిస్ సురజ్ పాలే. క్రిస్టియన్ అట ఆయన ఏం క్రిస్టియన్ నాకు అర్థం అట్లా. క్రిస్టియన్స్కి నేను దేవుణ్ణి కదా, 260 కోట్ల మంది నన్ను పూజిస్తారు కదా, మరి నా ఆర్గ్యుమెంట్స్ 5 నిమిషాలు ఎందుకు వినలా? పోప్ జాన్ పాల్ నా ముందు వాయించి తీసుకోడు కదా. దలైలామా, జగద్గురు స్వామి శంకర హిజ్ హోలీనెస్ అని మోదీ గారు అంటారు కదా నన్ను. ఈరోజు అలాంటిది నేను మైలాడ్ అనాలట. ఆయన మైలాడ్, ఆడ లాడ్డా మై లాడ్ అనడానికి రెస్పెక్టెడ్ సార్ అన్నాను. సరిపోదా? వయసులో నాకండి చిన్న ఆయన. యువర్ ఆనర్ అన్నాను, సరిపోదా? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ యుఎస్ యువర్ ఆనర్ అంటారు. సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి, లార్డ్ అని పిలవద్దని.
వీళ్ళు లాట్లా బిహేవ్ చేస్తున్నారు. చట్టాలు నేను ఫైట్ చేస్తా, వినండి బాగా. ఈ దేశం కొరకు, న్యాయం కొరకు, ప్రజల కొరకు, జస్టిస్ కొరకు కోర్టుల మీదైనా ఫైట్ చేస్తా. ఇక్కడ కాకపోతే 200 కంట్రీస్ పవర్ఫుల్ కోర్ట్స్కి వెళ్తా. రేప్ కేసు ఏమంటే 10 నెలల నుంచి ఆర్గ్యూ చేస్తుంటే, లక్షల మందిని రేప్ చేస్తుంటే ఒక ఆర్డర్ పాస్ చేయడు. ఆయన చేయడు, ఈయన చేయడు. ఆయన ఏమన్నాడు? డాక్టర్ పాల్ కమప్ విత్ ఎ గ్రేట్ ప్లాన్ అని గ్రేట్ చీఫ్ జస్టిస్ అరాధే గారు అన్నారు. నేను నిజం అనుకున్నాను. రాత్రి పగలు 2 days కష్టపడి ప్రతి రేప్ నేను ఇచ్చిన 7 step ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే 100లో 1 కూడా ఎవరు రేప్ చేయలేరు. సొల్యూషన్స్తో వస్తాను నేను. ఈ దేశంలో ఉన్న అప్పు నేను తీర్చగలను. 1 కోటి మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. నాకు అధికారం ఇవ్వండి, ఇచ్చి చూపిస్తా. చూపించానా లేదా? 700 కంపెనీలు హైదరాబాద్ ఎవడు తీసుకొచ్చాడు? చంద్రబాబు తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడా? కేసీఆర్ తీసుకొచ్చాడా? రేవంత్ రెడ్డి తీసుకొచ్చి వీళ్ళందరూ అప్పుడు ఎమ్మెల్యేలే కదా. ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని నాతో పాటు నా ఏరోప్లైన్లో నేను దిగిన తర్వాత నా వెనకాతల ప్రెసిడెంట్లు, 56 దేశాల నాయకులు, ప్రెసిడెంట్లు నా వెనకాతల వాచ్మెన్ అసిస్టెంట్లా దిగలేదా? కళ్ళతో మీరు చూడలేదా? కళ్ళతో చూశారు, చెవులతో వింటున్నారు, చేతులతో తాకుతున్నారు. మాట్లాడింది నిజమవుతుంది. ఏదో కేసులు పెట్టి నిరికించి మళ్ళీ జైలుకి పంపిద్దామని. ఇంకా రెచ్చిపోతా, జడిసేదే లేదు. నువ్వు వాడిని చేసుకో. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చా చేయని తప్పుకి. ఈ దేశంలో ఐఎమ్ స్టిల్ అలైవ్ టు రైజ్ ద వాయిస్ అండ్ ఫైట్ అగెన్స్ట్ కరప్షన్ ఆఫ్ ఆల్ దీస్ పొలిటికల్ పార్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు సర్వనాశనం చేయడా? ఈ రేప్ విక్టిమ్స్ని కాపాడండి అంటే కాపాడరు, చట్టాన్ని అమలు చేయరు. దేవుడి కంటే ఎవరైనా పవర్ఫుల్ ఉన్నారా? నేను దేవుడిని నమ్ముతున్నా. నా బుక్లో మీ పేర్లు రాస్తున్నా. మీ కొరకు ప్రార్థిస్తున్నా. మీరు ఏమి విత్తుతారో ఆ పంటనే కోస్తారు. గుర్తుంచుకోండి. మీరు జడ్జిలు కావచ్చు, రిజిస్ట్రార్స్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీడియా ఓనర్స్ కావచ్చు. ఇలాంటి మెసేజ్ని లైవ్ ఇవ్వన మీడియా ఓనర్స్ రేటింగ్లు నాశనం అయిపోతున్నాయి. ఒక్కొక్క చిన్న వీడియో 1 minute వైరల్ వీడియో 900 మంది 97 లక్షల మంది చూశారు. ఆపగలరా మీరు? ఛానళ్ళు పెట్టుకొని 100 కోట్లు దోచుకొని 1000 కోట్లు దోచుకొని మీరు మాట్లాడే మాటలు మేము ఎందుకు చూపించాలంటాడు ఒకడు.